ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి పూర్తి అవగాహన తీసుకెళ్ళాలి, తద్వారా మంచి ఎఫెక్టివ్గా వర్క్ జరగాలి అనే ఉద్దేశంతో ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన పార్వతీపురం జిల్లా ఎస్పీ శ్రీ మాధవరెడ్డి ఐపీఎస్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సాలూరు పట్టణానికి చెందినటువంటి పెద్ద వీధి అలాగే రెల్లి వీధి ఈ రెండు చోట్ల కూడాను మెగా క్యాషు ఆపరేషన్ అంటే కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడాను డ్రగ్స్ మాదక ద్రవ్యాలు ఏది కూడా ఉండడానికి వీల్లేదు. అలాగే ఏదన్నా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అనాథరైజ్డ్ వెహికల్స్ కానీ ఇట్లాంటివి ఉన్నా సరే చెక్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడాను ఒక రకంగా జల్లెడ పట్టడం లాగా జరిగింది. అన్ని ఇళ్ళు కూడా చెక్ చేసాం. అనుమానంగా ఉన్న చోట కూడాను మనం ఇద్దరిని కానిస్టేబుల్ని అట్లా పెట్టి వాళ్ళతో కూడాను రిమైనింగ్ వాళ్ళని కూడా పిలిపించి చెక్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మనం ఇప్పటి వరకు ఒక 40 మోటార్ సైకిల్ని అనాథరైజ్డ్గా రికార్డ్ సరిగ్గా లేనట్టు కూడాను ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల లిక్కర్ కానీ లేదంటే ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమున్నాయో అవి కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మాదక ద్రవ్యాలు అనేది ఎంత తొందరగా మన రాష్ట్రం నుంచి పారద్రోలి అలా డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో మనందరం కూడా మరి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు సుమారు 60 మందితోటి మేము ఈ కార్యక్రమాన్ని మెగా కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో సాలూరు టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు, అలాగే హెడ్ క్వార్టర్స్ నుంచి అప్పారావు గారు మొత్తం అంతా కూడా పార్టిసిపేట్ చేశారు. ఈగిల్ నుంచి కూడాను మనకి సపోర్ట్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మనకి దగ్గరగా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ అన్నీ కూడా ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మేము ఇందులో భాగంగా ఈ యొక్క ఏరియాల నుంచి కూడాను దరిదాపు ఒక 200 మంది దాకా గ్యాదరింగ్ చేసి వాళ్ళందరితోటి ఈ యొక్క డ్రగ్స్ మీద ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడాను మనం ఈ చెప్పిన కార్యక్రమాలకి పూర్తిగా వాళ్ళని విశ్వసించి ఈ యొక్క డ్రగ్స్ని రూపుమాపుతామని చెప్పేసి వాళ్ళ నుంచి కూడాను గట్టిగా స్పందన వచ్చిందని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.